హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్, ఇక నుండి ఆధార్ అండ్ ఓటర్ ఐడి లింక్ అనేది తప్పనిసరి కాబోతోందా అనే అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ టైమ్స్లో రీఫార్మ్స్ కోసం, ఎలక్టోరల్ రీఫార్మ్స్ కోసం వివిధ పార్టీలని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో మెయిన్గా వినిపిస్తున్న అంశం ఏంటి అంటే, డూప్లికేషన్ని తగ్గించడానికి ఓటర్ ఐడి అండ్ ఆధార్ లింక్ని తప్పనిసరి చేయబోతున్నారా. మరి సుప్రీంకోర్టు 2018 ఆ టైంలో, మనకి సుప్రీంకోర్టు 2015 అండ్ మనకి పుట్టస్వామి జడ్జ్మెంట్ టైంలో కూడా ఆధార్ అనే దాన్ని కంపల్సరీ చేయలేరు అని ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని దీనికి ఎలా వర్తించాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియో కాంపనెంట్స్ చూద్దాం. సో వీడియో కాంపనెంట్స్ చూస్తే కనుక కాంటెక్స్ట్ ఏంటి, ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్ ఆర్ ఈపీఐసి అంటాం, ఇది ఏంటో తెలుసుకుందాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది, అలానే ఆధార్ ఓటర్ ఐడి లింకింగ్ ప్రాసెస్ యొక్క పర్పస్ ఏంటి, దాంతోపాటు అపోజిషన్ యొక్క కన్సర్న్స్ ఏంటి, మరి దానికి గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఏంటి, దాని యొక్క రేషనల్ ఏంటి, అసలు ఎందుకు ఇంత ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, దాని తర్వాత గ్లోబల్గా ఇలాంటి ఇనిషియేటివ్ ఏదైనా కంట్రీలో ఇంప్లిమెంటేషన్లో ఉందా, దెన్ వే ఫార్వర్డ్ చూద్దాం. మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS2 పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎలక్టోరల్ రీఫార్మ్స్ అండ్ ఎలక్షన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. మరి కాంటెక్స్ట్ చూస్తే రీసెంట్ టైమ్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ ఐడిని ఆధార్ కార్డ్స్తో లింకేజ్ అనే దాన్ని చేయబోతోంది. దేనికోసమని, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి కంప్లైంట్ అయ్యే విధంగా అండ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్కి కంప్లై అయ్యే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. బట్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే కనుక ఎలక్టోరల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం. ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎలక్టోరల్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే జరుగుతున్నాయనేది వస్తుందో వాదన, వాటిని తగ్గించడానికి, అలానే మనకి ప్రాపర్గా వెరిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ గురించి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్, అసలు ఈ ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్, ఈపీఐసి కార్డ్ అంటాం, ఇదేంటో తెలుసుకుందాం. సో ఇదేంటి అంటే కనుక మనకి అందరు రిజిస్టర్డ్ ఓటర్స్కి ఉంటుంది ఈ కార్డ్ అనేది. ఓకే, రిజిస్టర్డ్ ఓటర్ అంటే ఏంటి, ఇండియాలో ఓటింగ్ ఏజ్ 18 years. సో whoever is 18 years and who is a citizen of India, they have the voting rights. వాళ్ళకి ఎవరైతే రిజిస్టర్డ్ ఓటర్స్, రిజిస్టర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే ఎలక్టోరల్ రోల్స్లో రిజిస్టర్డ్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈపీఐసి కార్డు ఉంటుంది. మరి ఈపీఐసి కార్డు ఉంది అని అంటే వాళ్ళందరూ అదొక ప్రూఫ్గా చెప్పొచ్చా అంటే లేదు. వాళ్ళ నేమ్ ఎప్పుడైతే ఎలక్టోరల్ రోల్లో కంపల్సరీగా ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు రిజిస్టర్డ్ ఓటర్గా ఓట్ చేసే హక్కును కలిగి ఉంటారు. అంటే ఈపీఐసి కార్డు ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉన్నట్టు కాదు. ఎప్పుడైతే ఓటింగ్ రైట్స్ ఉన్నాయో అప్పుడు ఈపీఐసి కార్డు ఉంటుంది, రైట్. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే కనుక 1993లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, 1993లో. మరి దీన్ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు జనరల్గా అంటే స్టేట్ గవర్నమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి, రైట్. ఈపీఐసి కార్డ్స్ని స్టేట్ గవర్నమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. మరి దీన్ని ఎవరు గవర్న్ చేస్తారు అని అంటే కనుక మనకి రూల్స్ ఆఫ్ ఎలక్టోరల్ ప్రాసెస్ అనేది 1960లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం, ఈ రూల్స్ ప్రకారం ఇవి గవర్న్ అవుతున్నాయి అనమాట. మరి అసలు మెయిన్గా ఇక్కడ చూస్తే ఈపీఐసి నెంబర్ అంటే ఎంత ఉంటుందంటే ఇది ఒక 10 ఆల్ఫా న్యూమరిక్ డిజిట్ యూనిక్ నెంబర్ అని చెప్పొచ్చు. అంటే ఈ 10 నెంబర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3 ఏమో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 7 ఏమో న్యూమరిక్స్ ఉంటాయి. ఇలా 3 + 7 10 ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఏదైతే ఉంటుందో అది యూనిక్గా ఉంటుంది. సో మన ఆధార్లో ఏదైతే 12 డిజిట్ కోడ్ ఉంటుందో సేమ్ అలానే ఈపీఐసిలో 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది, అది వెరీ యూనిక్గా ఉంటుంది. మరి దీని మెయిన్ థింగ్ ఏంటి, ఐడెంటిఫైయర్ లింకింగ్. అంటే ఆ నెంబర్ అనే దాంతో మనం ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది. మరి మెయిన్ ఏంటి అంటే కనుక ఓటర్ ఇంపర్సనిఫికేషన్, అంటే డూప్లికేషన్ తగ్గించడం అనేది మెయిన్ జాబ్గా కనిపిస్తోంది. అండ్ ఎలక్టోరల్ ఫ్రాడ్స్ని మినిమైజ్ చేయడం కాన్సెప్ట్ ఇక్కడ. దాంతోపాటు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎరోనెట్ అనే దాన్ని 2017లో తీసుకొచ్చింది. ఇది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో ఏంటి, మల్టిపుల్ లాంగ్వేజెస్లో, అంటే లోకల్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా ఎలక్టోరల్ రోల్స్ అనేవి మనకి ప్రాపర్గా కనిపించడానికి, అవైలబుల్గా ఈజీ యాక్సెస్ ఉండటానికి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేసిన తర్వాత కూడా ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ రావడంతో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో సెకండ్ వర్షన్ని త్వరలో రిఫైన్డ్ వర్షన్ తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు డూప్లికేషన్ని 3 months లోపల తగ్గిస్తామని చెప్పడం జరిగింది, రైట్. సో
ఒకసారి చూద్దాం దీని గురించి. ఇక్కడ ఇష్యూస్ ఏంటి అసలు, మరి ఈపీఐసి నెంబర్ అనేది యూనిక్గా ఉంది 10 డిజిట్ అంటున్నాం, బట్ స్టిల్ ఎందుకు ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి అంటే కనుక ఇక్కడ మాన్యువల్ డేటా ఎంట్రీ జరగడం. మాన్యువల్ డేటా ఎంట్రీ అంటే ఏంటి, మనం వెరిఫికేషన్ చేసుకోకుండా ఆన్లైన్ అయితే కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్న వాటిని మనం మినిమైజ్ చేయొచ్చు. అలా కాకుండా మాన్యువల్గా ఎంటర్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది, కొత్త రికార్డ్గా క్రియేట్ అవుతుంది, అదే డూప్లికేషన్కి దారితీస్తుంది. దాని తర్వాత ఏంటి, డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఉండటం కూడా మెయిన్గా రీజన్గా కనిపిస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఎరోనెట్ 2017లో ఇష్యూ చేసిన దాని నుంచి వస్తున్నాయో వాటిని మినిమైజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సెకండ్ వర్షన్ ఆఫ్ ఎరోనెట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే కనుక 2015 నుంచి కాన్సెప్ట్ అనేది ఉంది. అప్పుడు కొంతమంది పిటిషనర్స్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, ఎందుకంటే ఆధార్ని తప్పనిసరి చేయలేరు మీరు, ఆధార్ అనేది వాలంటరీ నేచర్ని మాత్రమే కలిగి ఉంటుందని చెప్పడంతో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ మేరకు దాన్ని కంపల్సరీ చేయకుండా జస్ట్ వాలంటరీగా ఉంచడం జరిగింది. తర్వాత ఏమైంది, 2021లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఏదైతే ఉంటుందో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎలక్టోరల్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 అంతా కూడా ప్రీ ఎలక్టోరల్ థింగ్స్ని గవర్న్ చేస్తూ ఉంటుంది. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మాత్రం డ్యూరింగ్ ఎలక్షన్స్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. సో 1951కి సంబంధించిన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అమెండ్మెంట్స్ చేసి ఆధార్ని మనం ఓటర్ ఐడితో లింక్ చేయొచ్చు అని చెప్పి ప్రొవిజన్స్ని కల్పించడం జరిగింది, రైట్. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మన 2022లో ఏమైంది, డేటా కలెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఆధార్కి సంబంధించి వాలంటరీగా ఇచ్చారు. సో ఆప్షన్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు వాళ్ళ ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేసుకోవచ్చు అనే ప్రొవిజన్ కల్పించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే కనుక అసలు పర్పస్ ఏంటి, డూప్లికేట్ ఓటర్స్ని రిమూవ్ చేయడం అనేది మెయిన్ పర్పస్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక డూప్లికేషన్స్ అనేవి తగ్గించడం. సో దానివల్ల ఏమవుతుంది, ఎలక్టోరల్ ఫ్రాడ్స్ తగ్గుతాయి. డెమోక్రసీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యం. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని అంటే కనుక డూప్లికేషన్స్ కానీ రెగ్యులారిటీస్ కానీ ఫ్రాడ్స్ కానీ జరగకుండా ఉండాలి, రైట్. దెన్ ఎలక్టోరల్ రోల్ ఇంటిగ్రిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 రీజన్స్ కోసం అని చెప్పి ఇప్పుడు ఆధార్ని ఈపీఐసి లింకేజ్ అనేది చేయబోతున్నారు. మరి అపోజిషన్ యొక్క ఎలిగేషన్స్ ఏంటి అంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొంతమంది పార్టీ మెంబర్స్ ఇలా ఈపీఐసి కార్డ్స్ అనేవి మల్టిపుల్ స్టేట్స్లో సేమ్ నెంబర్తో ఉంటున్నాయి, అలా డూప్లికేషన్ జరుగుతోంది అని చెప్పడం ఒక సందర్భంలో మనం చూసాం. అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని అంటే మనకి మెయిన్గా ఎలక్టోరల్ డిస్క్రిపెన్సీస్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి, మల్టిపుల్ ఓటర్స్ అనే వాళ్ళు ఫేక్ ఓటర్స్ ఉండటం వల్ల మనకి ప్రాపర్ ఎలక్టోరల్ మ్యాండేట్ రావట్లేదు అని చెప్పి కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ దానికి ఏమని రెస్పాండ్ అయింది అంటే ఎలక్టోరల్ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగింది. అంటే వాళ్ళు అసలు ఇర్రెగ్యులారిటీస్ జరగట్లేదు అని చెప్పలేదు, ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి, వాటిని మేము సాధ్యమైనంత త్వరలో మినిమైజ్ చేస్తాము అని వితిన్ 3 months మినిమైజ్ చేస్తాము. ఎరోనెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవైజ్డ్ వర్షన్ని డెవలప్ చేసి డూప్లికేషన్ త్వరలో 3 monthsలో తగ్గిస్తామని చెప్పి, అలానే ఈ ఐడెంటికల్ ఈపీఐసి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేక్ ఓటర్స్తో ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు మాన్యువల్ ఎంట్రీస్ వల్ల మిస్టేక్స్ అవ్వచ్చు, అవి ఫేక్ ఓటర్స్గా మాత్రమే చెప్పలేము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మరి దీనికి గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి అంటే కనుక 2024 టైంలో లా మినిస్ట్రీ ఏం చెప్పింది, ఆధార్ సబ్మిషన్ అనేది కంపల్సరీ వాలంటరీ అని చెప్పింది. అంటే 2015 జడ్జ్మెంట్ తర్వాత ఇప్పటి వరకు 2024 వరకు కూడా వాలంటరీ నేచర్లోనే ఉంది. దెన్ ఫామ్ 6B అనేది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దాంట్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు ఆధార్ సబ్మిట్ చేయొచ్చు, లేదా ఆధార్ అసలు మాకు అవైలబుల్గా లేదు అనే ఆప్షన్ కూడా ఉంది. దానివల్ల ఏమవుతుంది, అది కంపల్సరీ కాదు అనే విషయాన్ని హైలైట్ చేస్తుంది. దెన్ ఎగ్జిస్టింగ్ డేటా కలెక్షన్ చూస్తే Jan 2025 వరకు 66 crore ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు, 99 crore ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. అండ్ 66 crore ఆధార్ నెంబర్స్ని కలెక్ట్ చేసుకున్నారు సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ప్రకారం. అంటే ఆల్మోస్ట్గా 1/3 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు, 2/3 రిజిస్టర్ అయ్యారు. దెన్ మనం అప్కమింగ్ డూప్లికేషన్ ప్రాసెస్ చూస్తే కనుక ఈసీఐ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఏంటో సాఫ్ట్వేర్ ఎరోనెట్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి డూప్లికేషన్స్ని సాధ్యమైనంత వరకు త్వరలో మినిమైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్గా ఈ రేషనల్ అంటే ఏంటి, రీజన్ ఏంటి అంటే కనుక డూప్లికేషన్స్ని ఫ్రాడ్స్ని తగ్గించడంతో పాటు ఎలక్టోరల్ రోల్స్ని ఎలక్టోరల్ మ్యాండేట్స్ని ఇంప్రూవైజ్ చేయడం, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా టైం బౌండ్ మేనర్లో అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో చేయడంతో పాటు ఓటర్
ఓటర్ మొబిలిటీ అంటే ఏంటి? సో ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అయిన ప్రతిసారి మనకు అదే ప్లేస్లో రెసిడెన్స్ ఉంటేనే ఓటర్ ఐడి రిజిస్టర్ అవుతుంది. అలా కాకుండా ఓటర్ మొబిలిటీని కూడా మనం ఫెసిలిటేట్ చేయడంతో పాటు ఇన్క్లూజన్ అండ్ యాక్సెసిబిలిటీ, మైగ్రెంట్ వర్కర్స్ని కానీ లేకపోతే మనకి అబ్రాడ్లో ఉన్న రిమోట్ ఓటరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని ఎనేబుల్ చేయడానికి కూడా ఈ ఆధార్ అండ్ ఈపీఐసి లింకేజ్ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ చేయబోతుంది. నెక్స్ట్ మరి ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ ఏంటి? అసలు లింక్ చేయొద్దు అనే వాళ్ళ వాదన ఏంటి అంటే మెయిన్గా ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ కన్సర్న్స్. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకుంటే ఆధార్ ఎప్పుడైతే వెల్ఫేర్ స్కీమ్స్లో లబ్ధి పొందడానికి కంపల్సరీ అని చెప్పి గవర్నమెంట్ చెప్పిందో అప్పుడే మనకు పుట్టస్వామి జడ్జ్మెంట్ రావడం జరిగింది. సో ఆధార్ అనే దానివల్ల ప్రైవసీ వైలేట్ అవుతోంది అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయడం, సబ్సిక్వెంట్గా 2017-18 టైంలో మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆధార్ని ఓటర్ ఐడితో లింక్ చేయడం అనేది ప్రాథమిక హక్కుగా ఉన్న మనకి ఏదైతే రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైట్గా ఉందో దాన్ని వైలేట్ చేస్తున్నట్టే అవుతుందని కొంతమంది వాదన. సో డేటా యాక్యురసీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో ఆధార్ అనేది ప్రతిసారి మనకి కరెక్ట్ డేటాని ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలానే డిఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటాం, అంటే ఏంటి? లాస్ ఆఫ్ యాక్చువల్ ఓటింగ్ రైట్స్ అనేది జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళు ఓటింగ్ రైట్స్ని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఓటింగ్ రైట్ అనేది ప్రజాస్వామ్యంలో అందరి హక్కు, రైట్? దెన్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్. సుప్రీంకోర్టు ఆల్రెడీ 2018లోనే ఆధార్ మ్యాండేటరీ చేయకూడదు అని చెప్పింది కదా. మరి ఇప్పుడు ఆధార్ని మనం లింక్ చేయాలి, ఆధార్ అండ్ ఓటర్ ఐడిని లింక్ చేయాలనడం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ డైరెక్టివ్స్కి అగెయిన్స్ట్గా కూడా చూడాల్సి ఉంటుంది. అలానే ఎలక్టోరల్ మానిపులేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కొత్త ఐడెంటిటీ కార్డ్స్ లాగా కొత్త ఆధార్ కార్డ్స్ని క్రియేట్ చేసి వాటిని ఫేక్ ఓటర్ ఐడీస్తో క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అలానే సిటిజన్షిప్ వెరిఫికేషన్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఆధార్ అనేది మనకి ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ మాత్రమే, ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు, రైట్? మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఆధార్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ మాత్రమే. సో ఇప్పుడు ఆధార్ని ఓటర్ ఐడితో లింక్ చేయడం వల్ల సిటిజన్షిప్ని ఎలా వెరిఫై చేస్తామనేది కూడా మెయిన్ క్వశ్చన్. మన నెక్స్ట్ కరెంట్ స్టేటస్ ఏంటి అని చూస్తే ఆధార్ ఇప్పటికీ కూడా వాలంటరీ నేచర్లోనే ఉంది. సో అంటే మనం లింక్ చేయడం చేయకపోవడం అనేది కంప్లీట్లీ ఓటర్ యొక్క చాయిస్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది? ఓటర్ ఐడిని లింక్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళ నేమ్స్ అనేవి ఎలక్టోరల్ రోల్స్ నుంచి రిమూవ్ అవ్వవు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరి నేమ్ రిజిస్టర్ అవ్వకుండా పోదు, అలానే రిజిస్టర్ అయిన వాళ్ళ నేమ్స్ కూడా ఆధార్ లింక్ చేసుకోకపోతే తీసేయడం జరగదు అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్టర్నేటివ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో అదర్ దాన్ ఈపీఐసి కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ అవన్నీ కూడా వ్యాలిడే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు గ్లోబల్ పర్స్పెక్టివ్స్ చూస్తే కనుక కంట్రీస్ యూకే కానీ యూఎస్ కానీ ఇలాంటి కంట్రీస్లో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఇంత రొబోస్ట్గా బయోమెట్రిక్స్ని ఇంటిగ్రేట్ చేస్తూనే ఓటర్ ఐడీస్ని లింక్ చేసే ప్రాసెస్ ఎక్కడా కూడా లేదు. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి? ఇన్క్లూసివిటీ అనేది ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఫెయిర్నెస్. అంతేకాని ఖచ్చితంగా బయోమెట్రిక్స్ ఉన్న వాళ్ళకే ఓటింగ్ రైట్స్ ఉంటాయి అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్ వే ఫార్వర్డ్లో ఏం చెప్పొచ్చు? సో లీగల్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు వాలంటరీ ఆప్టిన్ మెకానిజం ఉండాలి. సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆధార్ అండ్ లింకేజ్ ఏదైతే ఉందో దాన్ని వాలంటరీగా చూడాలి. అలానే పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని క్రియేట్ చేయడం, సో డూప్లికేషన్ తగ్గించడం, అలానే ఇండిపెండెంట్ ఆడిటింగ్ మెకానిజమ్స్ని ప్రమోట్ చేయడం అనేది మెయిన్గా చెప్పాలి. దెన్ కన్క్లూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మెయిన్గా వస్తున్న ఇర్రెగ్యులారిటీస్ గురించి ఈ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అపోజిషన్ కానీ వేరే ఎవరైనా కూడా ఛాలెంజ్ చేస్తున్నారు ఎలక్షన్ ప్రాసెస్ని. కొన్నిసార్లు మనం చూస్తున్నాం వీవీప్యాట్స్ని పెట్టినా కూడా ఈవీఎంస్ని పెట్టినా కూడా కరెక్ట్ రిజల్ట్ రావట్లేదు, బ్యాలెట్స్కి రివర్ట్ అవ్వాలి అని చెప్పి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక మెయిన్గా మనం ఎన్షోర్ చేయాల్సింది ఎలక్టోరల్ ప్రాసెస్ అనేది ఫ్యూచర్లో ఫ్రీగా ఫేర్గా ఉండాలి, క్రెడిబిలిటీ అనేది లూజ్ అవ్వకుండా ఉండాలి. అది కన్క్లూజన్లో మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లింకింగ్ ఆధార్ విత్ ఓటర్ ఐడి? ఫస్ట్ వన్ డిజిటల్ ఇండియా మిషన్, సెకండ్ ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UADA యాక్ట్ 2016, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. మరి వీటిలో ఏది ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్కి మెయిన్ రీజన్ అనేది ఐడెంటిఫై చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, విచ్ గవర్నమెంట్ బాడీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్? మరి వీటిలో ఏది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 వాస్ ద ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్ ఇంట్రడ్యూస్డ్? మరి ఏ సెక్షన్ కింద ఇంట్రడ్యూస్ చేశారనేది తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. Next, mains question, critically examine the need for Aadhaar voter ID linkage in India. How can this reform contribute to free and fair elections? Answer in 250 words, right? So, this question answer cheyadaniki ee topic discussion anedi meeku helpful ga untundi. Answer cheyadaniki try cheyandi. Mari ee roju manam discuss chestunna topic enti?
ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్ అనేది తప్పనిసరి కాబోతోందా అనే దాని గురించి డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ ఏంటి, గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఆర్ డైరెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లెట్ us know in the comment section. Thanks for joining. All the very best.